రవికి ఐరన్ ఎక్కువగా ఉన్న ఆహారం తినమని డాక్టర్ సలహా ఇచ్చాడు. అతని తల్లి అతనికి క్రింది వాటిలో దేనిని తరచుగా ఇవ్వాలి? పాలకూర పప్పు. పాలకూర మరియు పప్పు దినుసులలో ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది రక్తహీనతను తగ్గించి శరీరానికి బలాన్ని ఇస్తుంది. అందుకే పాలకూర పప్పు రవికి సరైన ఆహారం. అన్నం, బ్రెడ్ వంటివి శరీరానికి శక్తినిచ్చే పిండి పదార్థాలను అంటే కార్బోహైడ్రేట్స్‌ను మాత్రమే అందిస్తాయి. ఐరన్‌ను కాదు. భారతదేశంలో జున్ను, కోవా, నెయ్యి, పెరుగు మరియు పాలపొడి వంటి ఉత్పత్తులను తయారు చేయడానికి ఉపయోగించే పాల శాతం సుమారుగా 60%. భారతదేశంలో ఉత్పత్తి అయ్యే మొత్తం పాలలో సుమారు 60% పాలను జున్ను, కోవా, నెయ్యి, పెరుగు మరియు పాలపొడి వంటి వివిధ పాల ఉత్పత్తుల తయారీకి ఉపయోగిస్తారు. మిగిలిన 40% పాలను ద్రవ రూపంలో నేరుగా త్రాగడానికి మరియు టీ, కాఫీ వంటి అవసరాలకు వినియోగిస్తారు. కింది వాటిలో తేనెటీగ వృక్షజాలం అంటే బీ ఫ్లోరాగా పరిగణించబడే మొక్కలను గుర్తించండి. ఏ. అకాసియా తుమ్మ చెట్టు. బి. ఆవాలు. సి. ఫైన్. సరైన ఐచ్ఛికాన్ని ఎంచుకోండి. ఏ మరియు బి మాత్రమే. తేనెటీగలు మకరందం మరియు పుప్పొడి కోసం ఆధారపడే మొక్కలను తేనెటీగ వృక్షజాలం అంటే బీ ఫ్లోరా అంటారు. అకాసియా అంటే తుమ్మ మరియు ఆవాలు వంటి పుష్పించే మొక్కలు ఇందుకు సరైన ఉదాహరణలు. ఫైన్ చెట్లు పుష్పించవు. ఇవి గాలి ద్వారా పరాగ సంపర్కం చెందుతాయి. కాబట్టి ఇవి తేనెటీగ వృక్షజాలం కిందికి రావు. కింది వాటిలో స్పృహ కోల్పోయిన సందర్భంలో వ్యక్తికి సహాయపడే అత్యంత సముచిత ప్రథమ చికిత్స ఏది? కాళ్లను పైకి లేపి తలను పక్కకు వంచి వాయుమార్గం తెరిచి ఉండేలా చూడడం. వ్యక్తి స్పృహ కోల్పోయినప్పుడు కాళ్లను పైకి లేపడం వల్ల మెదడుకు రక్త ప్రసరణ పెరుగుతుంది. శ్వాస ఇబ్బంది లేకుండా తలను పక్కకు వంచి వాయు మార్గాన్ని అంటే ఎయిర్వే క్లియర్ చేయాలి. అలాగే స్పృహలో లేని వారికి నీరు ఇవ్వడం ప్రమాదకరం. ఎందుకంటే అది ఊపిరితిత్తుల్లోకి వెళ్ళే అవకాశం ఉంది. కింది జంతువులలో ద్విధా విచ్ఛిత్తి ద్వారా ప్రత్యుత్పత్తి చేసేది ఏది? అమీబా. అమీబా వంటి ఏకకణ జీవులలో ద్విధా విచ్ఛిత్తి ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది. ఈ ప్రక్రియలో ఒకే మాతృకణం రెండు సమానమైన పిల్ల కణాలుగా విభజన చెందుతుంది. వానపాము, కప్ప మరియు సీతాకోకచిలుకలు బహుకణ జీవులు. ఇవి సంక్లిష్టమైన లైంగిక ప్రత్యుత్పత్తి విధానాలను అనుసరిస్తాయి. కింది వాటిలో ప్రధాన సాంప్రదాయేతర ఇంధన వనరులలో ఒకటి ఏది? బయోడీజిల్. బొగ్గు, పెట్రోలియం మరియు సహజ వాయువు వంటివి తరిగిపోయే సాంప్రదాయ ఇంధన వనరులు. బయోడీజిల్ అనేది మొక్కలు లేదా జంతువుల కొవ్వుల నుండి తయారయ్యే పునరుద్ధరించదగిన సాంప్రదాయేతర ఇంధన వనరు.
ఇది పర్యావరణ కాలుష్యాన్ని తగ్గిస్తుంది. వరదల గురించి సరికాని వ్యాఖ్యను గుర్తించండి. ఒక అడుగు లోతు వరదను కాలినడకన లేదా కారు ద్వారా సురక్షితంగా దాటవచ్చు. ఒక అడుగు లోతు వరద నీటి ప్రవాహం అత్యంత ప్రమాదకరమైనది. ఇది మనుషులను పడదోయడమే కాకుండా చిన్న కార్లను కూడా కొట్టుకుపోయేలా చేస్తుంది. అందువల్ల వరద నీటిని తక్కువ లోతులో ఉన్న కాలినడకన లేదా వాహనం ద్వారా దాటడం ఏమాత్రం సురక్షితం కాదు. కింది వ్యాఖ్యల ఆధారంగా సరైన సమాధానాన్ని ఎంచుకోండి. వ్యాఖ్య 1: హిమాలయాల వంటి చల్లని ప్రదేశాలలో ఉన్ని దుస్తులను ఉపయోగిస్తారు. వ్యాఖ్య 2: ఎడారుల వంటి వేడి ప్రదేశాలలో ఉన్ని దుస్తులను ఉపయోగిస్తారు. వ్యాఖ్య 1 మరియు వ్యాఖ్య 2 రెండూ సరైనవి. ఉన్ని దుస్తులు ఉత్తమ ఉష్ణబంధకంగా పనిచేస్తాయి. ఇవి హిమాలయాల వంటి చల్లని ప్రాంతాలలో శరీర వేడి బయటకు పోకుండా వెచ్చదనాన్ని ఇస్తాయి. అదేవిధంగా ఎడారి ప్రాంతాల్లో బయటి అధిక వేడి శరీరానికి తగలకుండా అడ్డుకోవడం ద్వారా శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. సరీసృపాల నుండి పక్షులు పరిణామం చెందిన యుగం ఏది? మెసోజోయిక్ యుగం. మెసోజోయిక్ యుగాన్ని సరీసృపాల యుగం అని కూడా పిలుస్తారు. ఈ కాలంలోనే కొన్ని సరీసృపాల నుండి పక్షులు పరిణామం చెందడం ప్రారంభమైంది. సరీసృపాలకు మరియు పక్షులకు మధ్య సంధానకర్త అంటే వారధిగా భావించే ఆర్కియోప్టెరిక్స్ వంటి జీవులు ఈ యుగంలోనే ఉద్భవించాయి. పెద్దవారిలో చిన్న ప్రేగు సుమారుగా ఎంత ఉంటుంది? ఏడు మీటర్ల పొడవు. పెద్దవారిలో చిన్న ప్రేగు సుమారు 7 మీటర్ల పొడవు ఉండి జీర్ణ వ్యవస్థలో అత్యంత పొడవైన భాగంగా పరిగణించబడుతుంది. ఇది కడుపులో చాలా చుట్టలు చుట్టుకొని ఒద్దికగా అమర్చబడి ఉంటుంది. ఇది ఆహారంలోని పోషకాలను రక్తంలోకి గ్రహించడంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. తాగునీటిలో ఫ్లోరైడ్ గాఢత పీపీఎంలో ఏ స్థాయిని మించి ఉంటే అది పిల్లలలో దంత సమస్యలను కలిగిస్తుంది. ఒకటి 5 ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం తాగునీటిలో ఫ్లోరైడ్ గాఢత 1.5 పీపీఎం కంటే ఎక్కువగా ఉంటే అది డెంటల్ ఫ్లోరోసిస్కు దారితీస్తుంది. దీనివల్ల పిల్లల పళ్లపై పసుపు లేదా గోధుమ రంగు మచ్చలు ఏర్పడి దంతాలు బలహీనపడతాయి. దీని కారణంగా గాలి ఎల్లప్పుడూ ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వీస్తుంది. ఏ గురుత్వాకర్షణ బలం, బి భూమి యొక్క భ్రమణం మరియు పరిభ్రమణం. సరైన ఐచ్ఛికాన్ని ఎంచుకోండి. ఏ మరియు బి రెండు. భూమి గురుత్వాకర్షణ బలం వాతావరణాన్ని భూమికి దగ్గరగా పట్టి ఉంచుతూ గాలి సాంద్రతలో మార్పులకు కారణమవుతుంది. భూమి యొక్క భ్రమణం వల్ల కొరియాలిస్ ప్రభావం ఏర్పడి గాలి దిశ మారుతుంది. అలాగే
పరిభ్రమణం వల్ల కలిగే ఋతువుల మార్పులు కూడా గాలి వీచే వేగాన్ని, దిశను ప్రభావితం చేస్తాయి. వేల సంవత్సరాలుగా ఏ నదీ జలాలు ఈజిప్టులోని భూములకు సాగునీరు అందించడానికి సహాయపడుతున్నాయి? నైలు నది. నైలు నది ప్రపంచంలోనే అత్యంత పొడవైన నది. ఈ నది అందించే సాగునీరు మరియు సారవంతమైన ఒండ్రుమట్టి వల్లే ఎడారి ప్రాంతమైన ఈజిప్టులో వేల సంవత్సరాలుగా వ్యవసాయం సాధ్యమవుతోంది. ఈజిప్టు నాగరికత అంతా ఈ నది ఒడ్డునే వికసించింది. అందుకే ఈజిప్టును నైలు నది వరప్రసాదం అని పిలుస్తారు. కింది వాటిలో దేనిని ఒక గొప్ప వృత్తం అని పిలుస్తారు? భూమధ్య రేఖ. అక్షాంశాలన్నింటిలోకి భూమధ్య రేఖ అత్యంత పొడవైనది. భూమి గోళాకారంగా ఉండి మధ్యలో ఉబ్బెత్తుగా ఉండడం వల్ల ఈ రేఖ వద్ద ఏర్పడే వృత్తం మిగిలిన అక్షాంశాల కంటే పెద్దదిగా ఉంటుంది. అందుకే దీనిని గొప్ప వృత్తం అంటే గ్రేట్ సర్కిల్ అంటారు. ఇది భూమిని సరిగ్గా రెండు సమాన భాగాలుగా అంటే ఉత్తర, దక్షిణార్ధగోళాలుగా విభజిస్తుంది. ఏ పర్వత శ్రేణులు దక్కన్ పీఠభూమికి తూర్పు అంచుగా ఉన్నాయి? మహాదేవ్, కైమూర్ శ్రేణి మరియు మైకాల్ శ్రేణిలో కొంత భాగం. దక్కన్ పీఠభూమి ఒక త్రిభుజాకార భూభాగం. దీనికి ఉత్తరాన సాత్పురా పర్వత శ్రేణులు, పశ్చిమ అంచున పశ్చిమ కనుమలు ఉండగా తూర్పు అంచున మహాదేవ్ కొండలు, కైమూర్ శ్రేణులు మరియు మైకాల్ శ్రేణిలోని కొంత భాగం విస్తరించి ఉండి తూర్పు సరిహద్దులుగా పనిచేస్తాయి. ఏ రకమైన వ్యవసాయంలో వ్యవసాయ భూమిని ఆహారం, పశుగ్రాస పంటలను పండించడానికి మరియు పశువుల పెంపకానికి ఉపయోగిస్తారు? మిశ్రమ వ్యవసాయం. ఒకే వ్యవసాయ క్షేత్రంలో పంటలు పండించడంతో పాటు పశువుల పెంపకాన్ని కూడా చేపట్టడాన్ని మిశ్రమ వ్యవసాయం అంటారు. ఇందులో ఆహార పంటలతో పాటు పశువులకు అవసరమైన పశుగ్రాస పంటలను కూడా పండిస్తారు. దీనివల్ల రైతుకు అదనపు ఆదాయం లభించడమే కాకుండా భూమి సారవంతం కావడానికి పశువుల ఎరువు కూడా ఉపయోగపడుతుంది. చోళుల శాసనం ప్రకారం శాలభోగం దేనిని సూచిస్తుంది? పాఠశాల నిర్వహణ కోసం ఇచ్చిన భూమి. చోళుల శాసనం ప్రకారం శాలభోగం అంటే పాఠశాలల నిర్వహణ కోసం కేటాయించిన భూమి. అలాగే వెల్లన్ వాగై అంటే బ్రాహ్మణేతర రైతులకు చెందిన భూమి. బ్రహ్మదేయం అంటే బ్రాహ్మణులకు కానుకగా ఇచ్చిన భూమి. దేవదాన లేక తిరున మట్టుక్కని అంటే దేవాలయాలకు బహుకరించిన భూమి. అలాగే పల్లిచ్చందం అంటే జైన సంస్థలకు విరాళంగా ఇచ్చిన భూమి. కింది వాటిలో భారతదేశంలో ఉన్నటువంటి హరప్ప నాగరికతకు చెందిన ప్రదేశాలను గుర్తించండి. కాళీబంగన్, రోపర్ మరియు లోతాల్. ప్రస్తుతం హరప్ప నాగరికతకు చెందిన ప్రదేశాలు భారతదేశం, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నాయి. భారతదేశంలో ఉన్నటువంటి ప్రదేశాలు కాళీబంగన్ రాజస్థాన్లో,
రోపర్ పంజాబ్లో, లోతాల్ గుజరాత్, ధోలవీరా గుజరాత్, రాఖీగర్హి హర్యానా రాష్ట్రాల్లో ఉన్నాయి. పాకిస్తాన్లో హరప్ప, మొహెంజోదారో, చానుదరో, సుట్కాగేందర్ వంటి ప్రదేశాలు ఉన్నాయి. అలాగే ఆఫ్ఘనిస్తాన్లో షార్టుగై ఉంది. కింది వాటిలో కాకతీయులకు చెందని శాసనాన్ని గుర్తించండి. ఉత్తర మేరూర్ శాసనం. ఉత్తర మేరూర్ శాసనం చోళరాజు మొదటి పరాంతకుడు కాలానికి చెందినది. ఇది చోళుల కాలంలోని గ్రామీణ స్వపరిపాలన గురించి వివరిస్తుంది. మిగతా 3 శాసనాలు కాకతీయులకు సంబంధించినవి. మోటుపల్లి శాసనం గణపతిదేవుడు, పాలంపేట శాసనం రేచర్ల రుద్రుడు, బయ్యారం శాసనం మైలాంబ వేయించారు. సుంకర సత్యనారాయణ తెలంగాణ అనే బుర్రకథను రాశారు. ఇది దేనిపై దృష్టి పెట్టింది? షేక్ బందగి అనే ముస్లిం రైతు చూపించిన వీరత్వం. సుంకర సత్యనారాయణ 1944లో రాసిన తెలంగాణ అనే బుర్రకథ విష్ణూరి దేశ్ముఖ్ అనే భూస్వామి యొక్క దౌర్జన్యాలు, అరాచకాలు మరియు అణచివేతకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడిన ముస్లిం పేద రైతు షేక్ బందగి యొక్క సాహస పోరాటగాథను వివరిస్తుంది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్రవ్యోల్బణ పరిస్థితుల్లో ప్రజలకు, ముఖ్యంగా పేదలకు ఆహార భద్రత కల్పించడానికి మాత్రమే కాకుండా ప్రభుత్వం యొక్క ఏ ముఖ్యమైన కార్యాచరణగా కూడా ఉపయోగపడుతుంది. నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించడానికి ప్రజా పంపిణీ వ్యవస్థ పీడీఎస్ ద్వారా ప్రభుత్వం తక్కువ ధరలకే ఆహార ధాన్యాలను సరఫరా చేస్తుంది. మార్కెట్లో వస్తువుల ధరలు విపరీతంగా పెరిగినప్పుడు ప్రభుత్వం బఫర్ స్టాక్ నుండి వస్తువులను విడుదల చేయడం ద్వారా ధరలను అదుపులోకి తెస్తుంది. సామాన్యులకు నిత్యావసరాలు అందుబాటులో ఉండేలా చేస్తుంది. ఆగస్టు 1969లో అస్సాంలోని ఏ జిల్లాలను వేరు చేసి మేఘాలయ రాష్ట్రంగా సృష్టించబడింది? కాశీ, జాంటియా మరియు గారో హిల్స్. 1969లో అస్సాం పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా అస్సాంలోని అప్పటి యునైటెడ్ కాశీ, జాంటియా హిల్స్ మరియు గారో హిల్స్ జిల్లాలను విడదీసి మేఘాలయను స్వయం ప్రతిపత్తి గల ఉపరాష్ట్రంగా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 1972లో దీనికి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా లభించింది. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం ఒక రాష్ట్ర గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరియు రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేయాలని రాష్ట్రపతికి సిఫార్సు చేయవచ్చు? ఆర్టికల్ 356. ఒక రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైందని గవర్నర్ భావిస్తే ఆర్టికల్ 356 ప్రకారం ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని సిఫార్సు చేయవచ్చు. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి పరిపాలనను కేంద్రం తన చేతుల్లోకి తీసుకుంటుంది. ఇక్కడ ఆర్టికల్ 352 జాతీయ అత్యవసర పరిస్థితిది, ఆర్టికల్ 360 ఆర్థిక అత్యవసర పరిస్థితికి, ఆర్టికల్ 368 రాజ్యాంగ సవరణ పద్ధతికి సంబంధించినవి. 1947కి ముందు
భారతదేశంలో ఉన్న ఏకైక ఇనుము మరియు ఉక్కు పరిశ్రమ ఏది? టాటా ఐరన్ మరియు స్టీల్ కంపెనీ. 1907లో జంషెడ్జీ టాటా ద్వారా జార్ఖండ్లోని సాక్షి అంటే జంషెడ్పూర్ వద్ద టిస్కో స్థాపించబడింది. స్వాతంత్ర్యానికి ముందు భారతదేశంలో భారీ స్థాయిలో ఉక్కును ఉత్పత్తి చేసిన ఏకైక ప్రైవేట్ రంగ పరిశ్రమ ఇదే. అయితే ఇస్కో 1918లో ప్రారంభమైనప్పటికీ టిస్కో మాత్రం దేశ పారిశ్రామిక అవసరాలను తీర్చడంలో ప్రధాన పాత్ర పోషించింది. కింది వాటిలో సహపాఠ్యాంశ కృత్యానికి ఉదాహరణను గుర్తించండి. నాయకత్వం మరియు బహిరంగ ప్రసంగాలను అభ్యసించడానికి మాక్ అసెంబ్లీని నిర్వహించడం. సహపాఠ్యాంశ కృత్యాలు తరగతి గది బోధనకు అదనంగా ఉండి విద్యార్థుల్లో సామాజిక నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు మరియు సృజనాత్మకతను పెంపొందిస్తాయి. మాక్ అసెంబ్లీ ద్వారా విద్యార్థులకు ప్రజాస్వామ్య ప్రక్రియపై అవగాహన కలగడమే కాకుండా వారిలో బహిరంగంగా మాట్లాడే ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. 5వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థి సమాన పరిమాణంలో ఉన్న 2 కప్పులను తీసుకొని ఒక కప్పులో సాధారణ కుళాయి నీటిని, మరొక కప్పులో ఉప్పు నీటిని సమాన పరిమాణంలో పోసి 2 కప్పులను రిఫ్రిజిరేటర్లో ఉంచాడు. ఈవీఎస్ ఉపాధ్యాయుడిగా ఈ ప్రయోగం కోసం మీరు విద్యార్థులకు ఇచ్చే పరికల్పన ఏది? ఉప్పు నీటి ఘనీభవన స్థానాన్ని తగ్గిస్తుంది కాబట్టి ఉప్పు నీరు కుళాయి నీటి కంటే నెమ్మదిగా ఘనీభవిస్తుంది. పరికల్పన హైపోథెసిస్ అంటే ఒక ప్రయోగానికి ముందే ఫలితాన్ని అంచనా వేస్తూ చేసే ఒక శాస్త్రీయమైన ముందస్తు ఊహ. ఇక్కడ ఉప్పు కలపడం వల్ల నీరు నెమ్మదిగా గడ్డకడుతుందని ముందే ఊహించడం పరికల్పనవుతుంది. మిగిలిన ఆప్షన్లు ప్రయోగం చేసేటప్పుడు అనుసరించే విధానాలను సూచిస్తాయి. పరిసరాల విజ్ఞానం అంటే ఈవీఎస్ బోధించడంలో ఉపాధ్యాయుని అతి ముఖ్యమైన పాత్ర ఏమిటి? విద్యార్థుల అన్వేషణను మరియు క్రియాశీల అభ్యసనాన్ని సులభతరం చేయడం. ఈవీఎస్ బోధనలో ఉపాధ్యాయుడు కేవలం సమాచారాన్ని ఇచ్చే వ్యక్తిగా కాకుండా అభ్యసనాన్ని సులభతరం చేసే మార్గదర్శి అంటే ఫెసిలిటేటర్గా ఉండాలి. విద్యార్థులు స్వయంగా ప్రశ్నలు వేస్తూ అన్వేషణ ద్వారా మరియు కృత్యాలలో పాల్గొంటూ నేర్చుకునేలా ప్రోత్సహించడం అనేది ఉపాధ్యాయుని యొక్క అతి ముఖ్యమైన పాత్ర. ఈ క్రింది జాబితా ఏని జాబితా బితో జతపరచండి. జాబితా ఏ పాఠ్యాంశాలు: ఏ నీరు అవసరాలు, బి బాలల హక్కులు, సి శక్తి, డి కుటుంబ వ్యవస్థ మార్పులు. జాబితా బి సంబంధిత ఇతివృత్తాలు: 1 వాతావరణం, 2 కుటుంబం సంబంధాలు, 3 ఆహారం ఆరోగ్యం పరిశుభ్రత, 4 విలువలు హక్కులు. సరైన సమాధానాన్ని గుర్తించండి. A3, B4, C1, D2. ఈవీఎస్ పాఠ్యపుస్తకాలలోని పాఠ్యాంశాలు నిర్దిష్టమైన ఇతివృత్తాల ఆధారంగా రూపొందించబడ్డాయి. అందులో నీరు అవసరాలు ఇది ఆహారం ఆరోగ్యం మరియు పరిశుభ్రతకు సంబంధించిన ఇతివృత్తం. బాలల హక్కులు
ఇది విలువలు మరియు హక్కుల ఇతివృత్తం కిందికి వస్తుంది. శక్తి వాతావరణం, సూర్యుడు మరియు సహజ వనరులకు సంబంధించింది. కుటుంబ వ్యవస్థ కుటుంబం మరియు సామాజిక సంబంధాల ఇతివృత్తంపై ఆధారపడి ఉంటుంది. ఒక 5వ తరగతి విద్యార్థి జంతువులు మొక్కలు అను పాఠమును చదివిన తర్వాత తన పరిసరాలలో మొక్కలు పెంచుతున్నాడు, బడిలో తోటను పెంచుతున్నాడు, జంతువులు పక్షుల ఎడల ప్రేమ సానుభూతిని చూపిస్తున్నాడు. ఈ కృత్యంలో ప్రతిబింబించే విద్యా ప్రమాణం ఏది? ప్రశంస, సున్నితత్వము ప్రకృతిలోని జీవజాలాన్ని గుర్తించి వాటి పట్ల ప్రేమ మరియు దయను కలిగి ఉండడాన్ని ప్రశంస మరియు సున్నితత్వం అనే విద్యా ప్రమాణంగా పేర్కొంటారు. మొక్కలు నాటడం, జంతువుల పట్ల సానుభూతి చూపడం వంటి పనులు విద్యార్థిలో పెరిగిన సామాజిక బాధ్యతను మరియు ప్రకృతి పట్ల గౌరవాన్ని సూచిస్తాయి. పరిసరాల అధ్యయనం అంటే ఈవీఎస్లోని నిర్మాణాత్మక మదింపులో ముఖ్యంగా ఈ క్రింది సాధనాలను ఉపయోగిస్తారు. ఏ. లఘు పరీక్షలు. బి. వ్రాత పనులు. సి. పిల్లల భాగస్వామ్యం, ప్రతిస్పందనలు. డి. ప్రాజెక్టు పనులు. సరైన దానిని గుర్తించుము. ఏ, బి, సి, డి. ఈవీఎస్లోని నిర్మాణాత్మక మదింపు అంటే ఎఫ్ఏలో భాగంగా విద్యార్థుల సామర్థ్యాలను మదింపు చేయడానికి 4 సాధనాలను ఉపయోగిస్తారు. అవి 1 పిల్లల భాగస్వామ్యం, ప్రతిస్పందనలు. 2 రాత పనులు. 3 ప్రాజెక్టు పనులు. 4 లఘు పరీక్ష.